నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రంజు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నానండి. వీడియోలోకి వెళ్ళక ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకుముందు అప్లోడ్ కూడా చేశాను, ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అనమాట ఆ వీడియోస్ది, అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి. అలాగే ఇంతకుముందు ఉగాది అయినాక తేరు కూడా ఉండింది. తేరేముందులే, జాతర చాలామంది వస్తారు అనుకుంటాము. ఓకే, జాతరకి అయితే వస్తారండి. కాకపోతే ఈరోజు పౌర్ణమి ఇంతమంది వస్తున్నారంటే విశేషం ఏంటి చెప్పండి? ఎంతమంది అంటే అసలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంతమంది అమ్మవారి టెంపుల్కి వస్తారు. ఇంకా ఎంత ఆమె శక్తి ఉంది, ఇంకా ఎంత ఆమె ఇంతమందికి మంచి చేస్తుంది అని మీరే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ ప్లేస్ లేదనమాట, అన్ని చోట్ల పడుకునేస్తారు. ఏంటంటే ఇక్కడ పౌర్ణమి రోజు ఇక్కడ నిద్ర చేస్తారనమాట. నైట్ మొత్తం టెంపుల్ ఓపెన్లో కూడా ఉంటుంది. అలాగే తెల్లవారుజామున అమ్మవారి మహామంగళారతి ఇస్తారనమాట. చాలామంది ఉంటే చాలామంది అండి, అస్సలు ఎంతమంది అంటే యాక్చువల్లీ ఈరోజు తక్కువే అనుకోండి, ఎందుకంటే నిన్న హనుమాన్ జయంతి ఉండింది కదా, చాలా ఊర్లలో జాతర అది ఇది ఉండేది. సో చాలా వరకు జనాలు అక్కడికి వెళ్ళారనమాట. లేదంటే అసలు ఇక్కడ బయట అవుట్ సైడ్ టెంపుల్ అనమాట, ఇక్కడ అయితే ఇంకా ఎక్కువ ఉంటారు జనము. కాకపోతే ఈరోజు అంటే నిన్న హనుమాన్ జయంతి ఉంది కాబట్టి ఇంత మాత్రం ఉందన్నమాట. అక్కడి కూడా అంత క్రౌడ్ ఉంది. ఇంకా హనుమాన్ జయంతి లేకుండా ఉంటే ఇంకా అస్సలు నిండిపోయేదన్నమాట. నైట్ అంతా భజనలు అన్నీ ఉండేవి, అంత క్రౌడ్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రంట్ అమ్మవారి టెంపుల్. నేను ఇంతకుముందు స్టార్టింగ్ చూపించింది, మేము ఆటోలో వెళ్ళాం కాబట్టి ఆ ఆటో అక్కడ వెనకాల పెట్టాము, అక్కడ అటు నుంచి వచ్చి చూపించాను అనమాట. ఇది ఫ్రంట్ సైడ్. ఇక్కడ పాలు ఉంది కదా, ఈ పాలు చాలా విశేషం అండి. ఆ ఊర్లో పౌర్ణమి రోజు ఎవ్వరు పాలు అమ్మరనమాట. ఈవినింగ్ ఎన్ని పాలు ఉన్నా కూడా, ఎన్ని పాలు ఆవుల్లో పాలు విన్నా కూడా అన్నీ మొత్తం అమ్మవారి టెంపుల్కే ఇచ్చేస్తారు. నైట్ మొత్తం కాఫీ టీ పాలు తాగే వాళ్ళు పాలు అలా తాగుతుంటారు. ఎవ్వరు అమ్మరు ఆ రోజు పాలని. అన్ని పాలు కూడా అమ్మవారికి ఇక్కడ టెంపుల్లో ఇచ్చేస్తారనమాట. పొద్దున్నే మహామంగళారతి చేసేటప్పుడు డోర్ క్లోజ్ చేస్తుంటారు కదా, సో ఫుల్ జనం ఉండింది. సో అందుకని నేను వెనకాల మెట్ల మీదకి నిల్చుకున్నాను అనమాట. ఫస్ట్ దర్శనం చేస్తే దగ్గరికి అయితే వెళ్ళడానికి అవ్వదు కాసేపు, అందుకనే ఫస్ట్ అమ్మవారిని చూడాలని చెప్పేసి వెనకాల నిల్చుకుని అమ్మవారిని చూశాను అనమాట. నిజంగా ఆమెని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఇక్కడ నుంచి ఎంత జూమ్ చేసినా కూడా క్లారిటీగా రాదు. కాకపోతే అక్కడ నిల్చుకొని చూస్తున్నాం కాబట్టి చాలా క్లారిటీ ఉండింది నాకైతే. అసలు 2 కళ్ళు చాలమనుకోండి. ఆమె నగు మొహము